కాలేజ్లో మీరు చదువుకోవాలి అంటే మీకు నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలో ఇప్పుడు చూద్దాం. మీరు కనుక ఓసీ విద్యార్థులైతే మీరు అబ్బాయిలైతే కనుక మీకు 1,14,259 లోపు, అమ్మాయిలైతే 1,35,350 లోపు, ఇక బీసీఏ అయితే 2,28,191 లోపు. మీరు బీసీఏ విద్యార్థులైతే మీరు అబ్బాయిలైతే కనుక 2,28,191 లోపు, అమ్మాయిలైతే 2,43,558 లోపు ర్యాంక్ రావాలి. బీసీబీ అయితే 1,90,741 అబ్బాయిలకి, 2,25,301 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీసీ అయితే 1,49,741 లోపు అబ్బాయిలకి, 2,13,967 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఇక బీసీడీ అయితే కనుక 1,60,420 లోపు అబ్బాయిలకి, 2,23,972 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. బీసీఈ అయితే కనుక 1,66,169 లోపు అబ్బాయిలకి, 1,88,532 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కోట వాళ్ళకైతే 1,47,938 లోపు అబ్బాయిలకి, 1,47,163 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్సీ విద్యార్థులకైతే 2,54,792 లోపు అబ్బాయిలకి, 2,31,470 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే 2,16,044 లోపు అబ్బాయిలకి, 3,04,901 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఓకేనా? ఇవి మీరు సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్లో చదవాలి అంటే నీట్ ఎగ్జామ్లో రావాల్సిన ర్యాంక్స్, అంటే ఈ ర్యాంక్స్ లోపు మీకు ర్యాంక్స్ రావాలి. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.